జనవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క శ్రీవారి సేవలైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల సేవలైతే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ. దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గాను లేదా 10 మంది గానీ, 15 మంది గానీ గ్రూప్‌గా కూడా మీరు తిరుమలలో గానీ లేదా తిరుపతిలో గానీ శ్రీవారి భక్తులకు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇది వచ్చి మనకి 26వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకైతే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి జనవరి నెల 25వ తారీఖున రథసప్తమి వచ్చింది కాబట్టి మనకి ఆ టైంలో స్వామివారి యొక్క శ్రీవారి సేవకు సంబంధించిన బట్టి ఏజ్ అన్నది తగ్గించడం జరిగిందండి. జనరల్గా అయితే మనకి శ్రీవారి సేవకు సంబంధించిన బట్టి వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. కాకపోతే రథసప్తమి కానీ లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కానీ లేదా మనకి బ్రహ్మోత్సవాల టైంలో కానీ ఈ శ్రీవారి సేవకులకు సంబంధించిన బట్టి వయసు అన్నది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి. ఇందులో గ్రూప్గా అంటే ఆడవారు మగవారు కూడా కలిపి వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే ఆడవారు సెపరేట్గా లేదా మగవారు సెపరేట్గా కూడా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి పరకామణి సేవ అంటే ఇందులో ఎంప్లాయీస్ కోటా, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు నిన్న వారు కూడా ఈ పరకామణి సేవలో మనకి జనరల్ కోటా ఉంటుందండి. మీరు కూడా పరకామణి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా రేపు మనకి 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీడీకి సంబంధించిన బట్టి అఫిషియల్ వెబ్సైట్ కానీ లేదా టీడీ దేవస్థానం సంబంధించిన బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నవనీత సేవ జనవరి నెలకు సంబంధించిన బట్టి కోటాలో భాగంగా రేపు 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నవనీత సేవ అంటే కేవలం ఇది ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. ఇలాగే తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో సేవ అయితే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మనకి పరకామణి సేవ అయితే ఒకరోజు ముందుగానే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క శ్రీవారి సేవ నవనీత సేవ అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రింట్అవుట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి. అవి ఫాలో అవుతూ మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటలు ఈ మధ్య ప్రాంగణంలో మీరైతే రిపోర్ట్ చేయాలి. మీకు ఆడవారికి అయితే సేవా సదన్ ఉన్న దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మగవారు అయితే సేవా సదన్ 2 దగ్గర అయితే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.